అందరికీ నమస్కారం. ఈరోజు మనము సహేస్ లైవ్ టాక్లో వివక్షత ఏంటి మనము గత వారంగా చూస్తున్నాము. గత వారంగానే వివక్షత గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే అసలు అది మూలంలో ప్రతి వారిలో ప్రతి చోట ఈ వివక్షతకి గురవుతున్నాము, గురి కాబడుతున్నాము, గురి చేస్తున్నాము. అంటే నిన్న జరిగిన ఫ్లాయిడ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. దాంతో ఒక్కసారిగా ప్రపంచము ఏంటి ఇంత దురహంకారం ఏంటి, మనుషులను మనిషిగా చూడలేకపోవడం ఏంటి, ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఒక నల్ల జాతి తెల్ల జాతి అనే ఒక ధోరణితో డిస్క్రిమినేట్ చేయడం ఏంటి అంటే అక్కడే కాదు డిస్క్రిమినేషను, ప్రతి చోట డిస్క్రిమినేషన్ ఉంటుంది. మన దేశంలో మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు, పేద ధనిక, ఆడ మగ, ఇలా నలుపు తెలుపు అన్ని చోట్ల అన్ని తరగతులు అన్ని వర్గాల మధ్యలో మనం ఈ భేదభావాలు చూస్తున్నాము. అంటే మనం పుట్టడంతోనే ఇవన్నీ మనకు వస్తున్నాయా? ఆ డిస్క్రిమినేషన్ చూడగానే, మనుషులను చూడగానే ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది, ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోతుంది. దీనికి అసలు సైకలాజికల్ ప్రాబ్లమా లేకపోతే ఇది సాంఘికమైనటువంటి సమస్య అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్లాయిడ్కి జరిగినటువంటి ఈ దురహంకార చర్యను చూసి మనము స్పందించాలి కదా, దీని గురించి మనం మాట్లాడుకోవాలి కదా. మన తరగతి గదిలో కూడా మనకి వివక్షత కనపడుతుంది. చదువుకున్నవాడు, చదువు వెనకబడినవాడు, బాగా చదివేవాడు, ఇలా ప్రతి చోట ఈ డిఫరెన్సెస్, ఈ బయాస్, ఈ ఆబ్జెక్టివిటీ మనలో పేరుకుపోయిందని అనిపిస్తుంది. దీని గురించి మనం మాట్లాడుకోవడం విద్యారంగంలో ఒక భాగంగా, అంటే చదువులో ఒక భాగంగా మనం అనుకుంటున్నాం ఈరోజు. సో మనకి ఈరోజు విద్యార్థి శృతి వచ్చింది, 10th క్లాస్ అమ్మాయి, బేబీ సునీత, శివరామ్ గారు, భయ్య, పద్మావతి గారు ఉన్నారు. అసలు ఈ డిస్క్రిమినేషన్కి మనము దాని గురించి అసలు ఆలోచిస్తున్నామా? డిస్క్రిమినేషన్కి పాల్పడుతున్నాము, లేదంటే మనమే డిస్క్రిమినేట్ చేస్తున్నాము మన ఇంట్లో, బయట, స్కూల్లో, సొసైటీలోనే అనే భావన అసలు మనలో ఉందా? ఆలోచన లేకుండానే మనము ఇలాగా కంటిన్యూ చేస్తున్నాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం ఒక కుదుపు వస్తుంది, స్పందిస్తున్నాము అంతే. కానీ అది అసలు ప్రతి ఒక్కరము ఎందుకు మనం డిస్క్రిమినేట్ అవ్వాలి, చేయాలి అంటే అసలు మా మనుషులనే డిస్క్రిమినేట్ చేస్తున్నాం, ఇంకా జంతువుల్ని, పక్షుల్ని, లేకపోతే మొక్కలు, జీవరాశుల్ని ఇంకేమనుకోవాలి? పక్క మనుషుల్నే మనం మనుషులుగా మనం భావించకుండా వాళ్ళు పెద్దగా అయితే ఒక గౌరవము, చిన్నగా అయితే ఒక రకమైనటువంటి చిన్న చూపు, ఇన్ఫీరియారిటీ అంటాము, సుపీరియారిటీ అంటాము. ఇవన్నీ భావనలు మనలో పెరిగిపోయి ఉన్న విషయం మనం తెలుసుకుంటే, అవగాహన వస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. ఈ విషయంలో శివరామ్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత మిగతా వారు కూడా స్పందిస్తారు. శృతి, డిస్క్రిమినేషన్ అనేది ఈనాటి రోజుల్లో వచ్చింది కాదు, అది మన ప్రాచీన భారతదేశమైనా వాట్ ఎవర్ వరల్డ్ అయినా డిస్క్రిమినేషన్ ఇది ఎలా స్టార్ట్ అయ్యిందంటే, నేను అనేవాడిని గొప్ప, నేనే గొప్ప అనే భావంతో మొదలైంది. దాని ద్వారా మన చుట్టుపక్కల వాళ్ళు మనకు తక్కువ కనపడతారు. సో మనం వాళ్ళని తక్కువ చూడటం, వాళ్ళని ఇంకోళ్ళు తక్కువ చూడటం, ఇలా డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. డిస్క్రిమినేషన్ అంటే ప్రపంచం కాదు, మన ఇంట్లో చూసుకోవచ్చు. ఒక అన్నా చెల్లెలు ఇంట్లో అన్నయ్యకి ప్రయారిటీ ఉండిద్ది, చెల్లికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య వారసుడు, మా ఇంటి పేరు నిలబెట్టాడు ఇలా అనుకుంటారు. కానీ ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, తను ఎందుకు పట్టించుకోవాలనుకుంటారు చాలా వరకు. ఇలా చేయడం వల్ల చాలా తప్పు అవుతుంది అది. ఎందుకంటే ఆడపిల్ల మగపిల్ల అంటే ఇప్పుడు తల్లి అయినా తల్లి మనకు జన్మించే తల్లి ఆడపిల్లే కదా, ఆమె లేకుండా మనం ఎలా వస్తాం? అలాంటప్పుడు ఆమెను ఎందుకు డిస్క్రిమినేట్ చేయడం? డిస్క్రిమినేషన్ వల్ల ఆడపిల్లని ఎక్కువ చదివించుకోకపోవడం, ఇంట్లో ఉంచడం, అలా ఉంచడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు ఇంట్లో ఉండిపోతున్నారు. వాళ్ళని బయటికి తీసుకొస్తే దేశం ఇప్పుడో బాగుపడుతుంది. అండ్ అలాగే ప్రపంచంలో చూసుకుంటే అమెరికాలో వైట్ అండ్ బ్లాక్ రేస్, అమెరికన్స్ వరల్డ్ కాలనీస్గా చేసుకున్నప్పుడు ఆఫ్రికా నుంచి వాళ్ళకి స్లేవ్స్కి తీసుకెళ్లారు, వీళ్ళు పని చేసుకోవడం తీసుకెళ్లారు. కానీ అక్కడ రెండు పాపులేషన్స్ ఈక్వల్ అయ్యాయి. అప్పుడు మనం పనిచేసే వాళ్ళకి మన కోసం పనిచేసే వాళ్ళని మనతో సమానంగా చూడాలి, లేకపోతే తప్పే కదా. వాళ్ళు అదే అడుగుతున్నప్పుడు మాకు రైట్స్ కావాలి, మేము ఇక్కడే ఉంటున్నాం, మాకు రైట్స్ ఇవ్వండి, మేము కూడా మీలో సగం మంది
అలా ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎంతోమంది వాళ్ళందరినీ ఆపడానికి ట్రై చేశారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ ఈయన ద డ్రీమ్ అనే స్పీచ్ ద్వారా ఎంతోమంది బ్లాక్స్ని మోటివేట్ చేసి అమెరికాలో బ్లాక్స్ అండ్ వైట్స్ రేస్ లేకుండా చేయడానికి ఎంతో కృషి చేశారు. అలాగే ఇప్పుడు ఈనాటి సమాజంలో కూడా డిస్క్రిమినేషన్ పెరిగింది. ఏంటంటే పేద ధనిక, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర లేవు, అలాంటప్పుడు నువ్వు నాతో ఎలా సమానం అవుతావు అని. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది 21st సెంచరీ డబ్బులు కాదు ముఖ్యం, చదువు ముఖ్యం. నీ చదువు, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, అది గొప్ప. కానీ నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి గొప్ప కాదు. ఎందుకంటే చదువును మించి ఆస్తి ప్రపంచంలో లేదు. నువ్వు 1,00,000 కోట్లు సంపాదించినా అది నీ దగ్గర చదువు లేకపోతే ఈజీగా పోద్ది. అదే నీ దగ్గర ఒక డిగ్రీ ఉంటే నువ్వు ఆ 1,00,000 కోట్లు ఈజీగా సంపాదించగలవు. అలాంటప్పుడు డిస్క్రిమినేషన్ ఎందుకు చేయడం? ఈనాటి సమాజంలో కూడా వివక్షత ఉండటం ఎంతో బాధాకరం. ఎందుకంటే మనం అందరం డెవలప్ అవుతున్నాం, టెక్నికల్గా బాగా ముందుకు వెళ్తున్నాం. అలాంటి సమయంలో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. సో డిస్క్రిమినేషన్ అనేది కంప్లీట్గా నిర్మూలిస్తేనే ప్రపంచం ఒక అసలైన ఆధునిక ప్రపంచంగా తయారవుతాం. దెన్ విల్ బికమ్ ద రియల్ వరల్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వివక్షత అనేది మనం పసిపిల్లల దగ్గర నుంచి కూడా, ఒక తల్లి పిల్లలకి పక్క వాళ్ళకి ఏదైనా షేర్ చేయాలి అంటే కనుక ఈ పిల్లలకి చెప్పుకునే విధానం కూడా తేడా ఉంటుందండి. అది ఒకరికి ఏదైనా పంచాలి అంటే ఈ పిల్లలతో ఒక విధంగా చెప్పుకోవచ్చు, నాన్న మనము ఆ పిల్లలు ఒకటే కదా, మనందరం సమానమే, వాళ్ళకు కూడా ఈక్వల్గా షేర్ చెయ్యి, మనకున్న దానిలో షేర్ చెయ్యి అని చెప్పుకోవటం ఒకటి. వాళ్ళకి ఏమీ లేదు కదా, ఎప్పుడు ఏం తినరు కదా, ఏమైంది ఇస్తే ఇచ్చేసేయి అనటం. అక్కడి నుంచి ఈ పిల్లల్లో దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు పిల్లలు. అరే వాళ్ళు మన ఫ్రెండ్, వాడికి కూడా మనం ఈక్వల్గా షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఇవ్వటం ఒకటి. వాడికి లేదు ఎప్పుడు తినడు కదా, ఏమైంది అన్నట్లుగా ఇవ్వటం ఒకటి. అది నెగ్లిజెన్స్లో షేర్ చేసుకోవటం ఒకటి. మనం ఏమనుకుంటాం, పిల్లలకు మంచిగా చెప్తున్నాం కదా అనుకుంటుంది తల్లి. కానీ అందులో కూడా మనం చెప్పే విధంగా, చెప్పేదానిలో మనస్ఫూర్తిగా ఇవ్వగలగటం నేర్పించుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇన్సిడెంట్ చెప్పండి వివక్షత. అది అయితే ఇప్పుడు శృతి చెప్పినట్లు చదువులో కూడా నాకు ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి, నాకు అది ముఖ్యము, ఈక్వలెన్స్ అందులో కూడా చూసుకోవచ్చు, నాకు డిగ్రీస్ వాల్యూ ఎక్కువ ఇవ్వాలి అనేది కూడా నేను ఒప్పుకోలేను. ఎందుకంటే ఎంత చదువున్నా కూడా మనకి మంచిగా ప్రవర్తించగలగటం అనేది ఒక అద్భుతమైన ఇది. అది నాకు చదువు ఎక్కువ ఉంది, నేను ఏమైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను, నువ్వు తక్కువ చదువుకున్నావు, నీకు క్వాలిఫికేషన్ ఎక్కువ లేదు అనేది కూడా చాలామంది బయటపడుతూ ఉంటారు. మన రీసెంట్గా నాకు ఈ విషయం కొంచెం చాలా బాధాకరం అనిపించింది. ఒక చిన్న విషయంగా వచ్చిన టాపిక్ అది పెద్ద గొడవగా మారటం, మనసు చివుక్కుమనే మాటలు. అసలు నాకు ఆ వ్యక్తికి అసలు ఏమాత్రము మాట కానీ ఫేస్ టు ఫేస్ కానీ ఎప్పుడు పరిచయం లేని వ్యక్తి. ఆమె కాసేపు ఏదో చల్లగాలికని అలా వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వాకిటికెళ్ళి కాసేపు నుంచి మాట్లాడినందుకు ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆమె సడన్గా వచ్చి, నేను కుక్కపిల్లని వదులుకోవాలి, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని అడిగారు ఆమె. ఇదేంటి కుక్కపిల్లని వదులుతానన్న దానికి, నాకు పర్వాలేదని మీరు వదులుకోండి మీ కుక్కపిల్లని, నాకు అంటే భయం లేదు, అది కూడా సాఫ్ట్గానే ఉంది కదా, భయం లేదు, మీరు వదులుకోండి అని చెప్పాను ఆమెతో. అని వెంటనే నాకెందుకు నువ్వు సింక్ అయ్యి, మీకు నేను ఫోన్ మాట్లాడటం మీకు ఇబ్బందిగా ఉందా అని అనేసరికల్లా వెంటనే చాలా రూడ్గా రియాక్ట్ అయిపోయి, అవును నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇది నా ప్లేసు, ఈ టెర్రస్ కూడా నేనే ఉంటాను, ఇదంతా నాదేను, నా ప్లేస్ అని చెప్పేసి ఎవరు రావడానికి నాకు ఇష్టం లేదని చాలా రూడ్గా మాట్లాడేశారు. నాకు అర్థం కాలేదు. ఆమె నాకన్నా వయసులో చాలా పెద్ద ఆమె, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఈమె, నాకు అర్థం కాలేదు. టెర్రస్ కూడా మీరన్నా మనీ పే చేస్తున్నారని నేను కామన్గా అడిగాను. అంటే అది ఒక అపార్ట్మెంట్ కదా, అందరికీ కామన్గా వర్తిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగింది, లేదంటే మనకి ఆ ప్లేస్ కూడా సంబంధం లేదు. అయితే ఆమె అలా రియాక్ట్ అయ్యేసరికి, మీరు రెంట్ పే చేస్తున్నారు ఈ టెర్రస్కి అని అనేసరికి, చేస్తున్నాను, ఇదంతా నాదేను, నా ఇళ్ళే కాదు, నా ఇంటి ముందు ఉన్న ప్లేస్ కూడా నాకు సంబంధించిందే, ఎవరు రావడం నాకు ఇష్టం లేదు, నాది నా ప్లేసు నా ఫ్యామిలీ వరకే అని చెప్పేసి ఆమె మాట్లాడేస్తారు. అసలు ఇప్పుడున్న సొసైటీలో ఇలా మాట్లాడే వ్యక్తులు ఉంటారా? అది కామన్ ప్లేస్,
అట్లాంటి ఇలా మాట్లాడింది ఏంటని చెప్పేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అది కొంచెం కొంచెం సీరియస్గా జరిగేసరికి ఇక ఆమె ఏమనుకున్నారంటే, మీరు నన్ను పెద్దరికం లేకోకుండా నన్ను అలా మాట్లాడుతున్నావు, నువ్వు అది మాట్లాడటం కరెక్ట్ అని అనిపించింది నాకు. అక్కడ పెద్ద చిన్న తారతమ్యం చూసేలాగా ఆవిడ ప్రవర్తించలేదు. ఆవిడ ప్రవర్తన అలా అయ్యేసరికల్లా నేను పెద్ద ఆమె అని చెప్పేసి కూడా మర్యాద ఇచ్చి మాట్లాడదాము సాఫ్ట్గానే కూడా ఆమె నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఆవిడ అలా అయ్యేసరికి నేను ఇలా సీరియస్గా రియాక్ట్ అవ్వటము, మనసుకు బాధ అనిపించినా అక్కడ నా తప్పు లేదు, నేను కామన్గా వెళ్ళిన ప్లేస్, ఆవిడ ఎందుకు అలా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి వెంటనే నేను కొన్ని సీరియస్గా రియాక్ట్ అవ్వటం. గొడవ ఊరికి చిన్న దానికి అసలు ఏమాత్రము గొడవ లేని విషయానికి కూడా అంత సీరియస్ గొడవ అయిపోవటము, ఇప్పటికీ ఆవిడ ఫేస్ కూడా చూడాలి అనిపించకపోవటము. చూడాల్సిన అవసరం మనకు లేదనుకోండి, కానీ అలాంటి సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా వీళ్ళతో నాకేంటి, నేను నా వరకు నా ఫ్యామిలీ, ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. అందరూ సమానంగా ఉండాలంటే దానికి చాలా సహనం చాలా అవసరం. అది నేను చెప్పాలనుకున్నది అది. అదే మన ఇన్నర్గా ఆ పావర్టీ అంటాం కదా, ఆ బీదరికం అనమాట. మనం ఇన్నర్ పావర్టీ అనమాట. అది బాహ్యంగా వ్యక్తం అవుతుంటుంది, డిఫరెంట్ ఫామ్స్లో వ్యక్తం అవుతుంటుంది అనమాట. అంటే మనము ఇవన్నీ కూడా ఈ డిస్క్రిమినేషన్ కానివ్వండి, అన్నీ డిఫరెంట్గా. ఇప్పుడు మనుషులంతా ఒకటే కదా, మనుషులు ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా ప్రతి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి అని ప్రతి వాళ్ళని సమానంగా చూడటము అన్నది జరగటం లేదు. ఇదంతా కూడా అదే కదా, మనం లోపట్ల ఏమిటో అదే బాహ్యంగా అది వ్యక్తమవుతున్నది. కాబట్టి మనల్ని మనము గ్రహించగలిగినప్పుడు, అవేర్ ఉన్నప్పుడు, వితౌట్ నేమింగ్ ఎనీథింగ్, బహుశా దాన్ని చూసినప్పుడు, దాన్ని అండర్స్టాండింగ్ అయినప్పుడు దీనికి ఒక పరిష్కారం అంటూ వస్తుంది. ఆ పరిష్కారము మన నుంచే రావాలి, ఈచ్ ఇండివిజువల్ నుంచే రావాలి తప్పించి ఎవరో చేసేది కాదు ఇది అసలు. యాక్చువల్గా అటెంప్ట్ అంటే వన్ హ్యాస్ టు లెర్న్ టు సీ యాజ్ ఇట్ ఈస్గా చూడటము, అంటే ప్రశాంతంగా చూడటం అనేది నేర్చుకోవాలి. మళ్ళీ అనిపిస్తే మాట్లాడండి అమ్మా, మీకు మళ్ళీ అనిపిస్తే మాట్లాడండి. నేనేదో మాట్లాడతాను. ఈ వివక్షత అనేది అది అక్కడ ఏదో జరిగింది కాబట్టి అమెరికాలో ఈరోజు ఉద్యమాలు కొంచెం చెలరేగినాయి, మళ్ళీ చల్లారిపోతుంది, మళ్ళా మామూలుగా కంటిన్యూ అవుతుంది. మనమేమనుకుంటామంటే అక్కడ ఏదో జరిగింది, అక్కడే వాళ్ళకి ఈ వర్ణ వివక్షత ఉంది అనుకుంటాం. అట్లా కాదు, ఎక్కడ చూసినా ఉంది, అది దేశాల్లో అంతా ఉంది. ఇండియాలో వేల సంవత్సరాల నుంచి వివక్షత ఉంది. మేము గొప్పళ్ళు అనుకోవటం, మాదిగా ఈ కులాలు, దళితులు, ఇవన్నీ చూస్తే మనిషి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తుంది. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఈ గొడవలంతా కూడా అబ్రహాం లింకన్ ఆ గొడవల్లోనే బలైపోయారు. ఆయన ప్రెసిడెంట్గా నల్లవాళ్ళు ఈ వివక్షతని పూర్తి వ్యతిరేకించారు. అట్లే ప్రతి చోట కూడా ఈ వివక్షత మనకు కనిపిస్తుంది. నా చిన్నప్పటి జీవితం చూస్తే మేము ల్యాండ్ లార్డ్స్ కాబట్టి మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు, మాదిగలు, పశువులు కాసి వచ్చేది, వ్యవసాయం చేసేది. వాళ్ళని ఎంత హీనంగా చూశారో నేను ఇప్పుడు అనుకుంటే చాలా ఘోరం అనిపిస్తుంది. పరిస్థితులు పెద్దగా మారలేదు. అందుకే ఆత్మగౌరవ పోరాటము అని దాన్ని ఒక పెద్ద దీనిగా
అంబేద్కర్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా అట్లాంటివి పోయినాయని నేను అనుకోను. డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఇప్పుడే అమ్మ చెప్పినట్ట డిస్క్రిమినేషన్స్ ఒక రకంగా కాదు. కులాలు, వర్గాలు, మతాలు, ఈ జాతులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఆడ, మగ. ఇప్పుడు మీరు చాలా పోరాటాలు చూస్తున్నారు. ఆడవాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు. ఎందుకంటే మా జీవితాలను చాలా హీనంగా, ప్రపంచమంతా కూడా స్త్రీలని, పురుషులు తమ హక్కు, తమ న్యాయము అనే పేరుతో స్త్రీలను ఎంత హీనంగా చూశారో ఇప్పుడిప్పుడు దాని గురించి ఎరుక వస్తూ ఉంది. దానిపైన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది చూసినప్పుడు ఎవరు అని ఈరోజు పేపర్లో జార్జి గురించి ఇచ్చేస్తూ ఇంకొక నీగురు అమ్మాయి జార్జి చాలా పెద్ద హీరో చేస్తున్నారు ప్రపంచమంతా. ఆయన చాలా క్రిమినల్, నేరస్తుడు. అట్లా ఆయన్ని హీరో చేయటం అనేది హీరో వర్షిప్కి దారితీస్తుంది అని చెప్పి ఇంకొక వర్షను ఆయన చాలా పెద్ద క్రిమినల్ అని ఆ క్రిమినాలిటీస్ అన్నీ బయటపెట్టి, అందుకని హీరో వర్షిప్గా ఒకరిని హీరో చేయడం మంచిది కాదు. అది కూడా మనం జాగ్రత్తగా చూడాలి. అందుకని ఇది ఎక్కడో అమెరికాలో జరుగుతుందని చెప్పి మనం డిస్క్రిమినేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నామని కానే కాదు. అసలు దీన్ని మనము మన లోపల గుర్తించడం. ఎందుకు ఇట్లా డిస్క్రిమినేషన్స్కి ఎందుకు మనం గొప్ప అనుకుంటాం, ఎందుకు మనం తక్కువ అనుకుంటాం? ఈ భావాన్ని గురించి మనం చాలా లోతుగా, ముఖ్యంగా స్కూల్స్ నడిపే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ పిల్లల్లో దీన్ని ఎరుకని కలిగించాలి. ఎక్కువ మార్కులు వస్తే ఒక రకమైన గౌరవం, ఇంటెలిజెంట్ ఒక సెక్షన్, ఒకరు ఇంటెలిజెంట్గా ఉంటే వాళ్ళకు ఒక గౌరవం. ఇదంతా డేవిడ్ బామ్ యూదుడు అన్నమాట. జ్యూస్ చాలా గొప్ప. ఐన్స్టీన్ తర్వాత అంత గొప్పవాడు ఆయన. యూదులంతా ఆయన్ని ఇచ్చేసి ఇజ్రాయిల్లో మీటింగ్ పెట్టుకుంటారు. దాంట్లో డేవిడ్ బామ్ని కూడా ఇన్వైట్ చేస్తారు. డేవిడ్ బామ్కి డిస్క్రిమినేషన్స్ ఏవీ లేవు. మేమే గొప్ప అనే డిస్క్రిమినేషన్ లేవు. అక్కడ మీటింగ్లో వింటూ ఉంటే ఇజ్రాయిలైట్స్ ఎంత గొప్పళ్ళో, ఎంత ఇదో వినపడతా ఉంది ఆయనకు. ఆయన అంటాడు, ఇదంతా కూడా అహంకారమే కదా, ఇదంతా డిస్క్రిమినేషనే కదా. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు అట్లాంటివి ఏమీ లేవు, అయితే నేను ఇవన్నీ వింటున్నా. ఇవన్నీ ఒకటేంటంటే ఈ పేర్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఈ పేర్ల గురించి కాదు. అసలు ఈ పేర్లు అనేటివి ఇవన్నీ కూడా ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ పెంచుతున్నాయి? అవన్నీ రద్దుపరచాలా అని అందరికీ వర్ణాంతర వివాహాలంతా జరిగితే అందరూ కలిసిపోతారు అని అంటాడు అంబేద్కర్. అవన్నిటి గురించి మనం ఆలోచన చేయాలా. అట్లా కూడా జరిపినారు కొన్ని గోరా సదన్లో, అట్లా వర్ణాంతర వివాహాలు జరిపారు. ఇట్లా దానికి వాళ్ళు ఈ విధంగా వర్ణాంతర వివాహాలంతా జరిపితే నిదానంగా జాతులన్నీ పోతాయని కాదు. అట్లా కాదు. జరగాల్సింది ఏంటంటే మన మైండ్లో డిస్క్రిమినేషన్ లేకుండా పోవాలి. డేవిడ్ బామ్ అంటాడు, ఇజ్రాయెల్ దేశం ఉండకూడదని కాదు, ఇజ్రాయెల్ దేశం మ్యాప్లో ఉంటుంది అంతే. దాని గురించి మనసులో అదే చాలా గొప్ప అనేది ఉండకూడదు. అందుకని మ్యాప్లో ఇవన్నీ కూడా చిన్న డాట్స్లో ఉంటాయి, కానీ పర్మనెంట్గా చైనీ వాల్స్ మాదిరి గోడలు కట్టుకొని ఉండకూడదు మనసులో అంటాడు. అది కూడా మనం చాలా ఇది నేర్చుకోవాలి. ఈ జాతులు ఉన్నాయి, నలుపు తెలుపు ఈ భేదాలు ఉన్నాయి, ఆడామగ భేదాలు ఉన్నాయి. అయితే అవి ఊరికే వ్యవహారికంలో ఉంటాయి అంతే. అవి మనము ఇట్లా చెడిపేస్తే ఈజీగా చెరిగిపోవాలి అంతేగాని వాటికి పర్మనెన్స్ ఇవ్వకూడదు. అట్లే వర్ణాంతర వివాహాలు ఇవన్నీ చేస్తే అది ఉద్యమంగా చేస్తే ఆలోచన అదొక కుట్ర అవుతుంది, అదొక పెద్ద ఉద్యమం అవుతుంది, అదొక అహంకారం అవుతుంది. అట్లా కాకుండా ఆ కులాలు ఇవన్నిటికీ పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని మనసులో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే విధమే డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ప్రతి సందర్భంలో కూడా మనం ఈ డిస్క్రిమినేషన్ని మనం చూడాలి.
అరవింద స్కూల్లో కూడా డిస్క్రిమినేషన్ లేదా అంటే ఉంది. మా రమణయ్య ఉన్నాడు పాపం, యానాది. ఆయన ఇచ్చేస్తున్నప్పుడు పాపము చాలా వినయంగా ఉంటాడు. అది ఆదరువుగా నిజంగా ఆయన సిన్సియారిటీ ఏంటి, ఆయన పని పట్ల ఎంత కమిట్మెంటు, ఆయనలో ఉండే గొప్ప కమిట్మెంట్ అట్లాంటివి మనకు ఇచ్చేది కేవలం యానాది. అంత చిన్న చూపులో మనిషిని గౌరవించుకోవటం పోతుంది చాలా ఇదిగా. ఆయనే ప్రతిసారి చిన్నపిల్లలు ఏదైనా వామిట్ చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఆయమ్మలు కూడా మేము ఆయమ్మలము, మా బాధ్యత ఇదంతా శుభ్రం చేయడం అనకుండా, ఓ రమణయ్య తాత ఇక్కడ అని అంటాడు. ఆయన వచ్చి తీసి, అంటే అట్లా పనులు మేము చేయకూడదు, రమణయ్య చేయాలా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనిషి ఇంకొక మనిషిని నిజంగా గౌరవిస్తున్నాడా అనిపిస్తుంది అన్నమాట. దీనిపైన చాలా ఇది చేశారు. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు, జార్జి గొడవలు, అక్కడ పెద్ద గాంధీ విగ్రహం ఉంటే దాన్ని పడగొట్టేశారు. నిజానికి గాంధీ వాళ్ళకి నిజంగా కొంచెము గాంధీ గురించి తెలుసుకుంటే ఇవన్నిటికీ వ్యతిరేకంగా పోరాడారు. అప్పటికే ఆయన వివేకానందుడైతే ఈ కుల వ్యవస్థ ఉన్నంత వరకు హిందూ మతము ఎప్పుడు కూడా హిందూ మతంగా ఉండదు అని అంటాడు. అది ఎంత కరెక్టో అనిపిస్తుంది. ఎంత బలంగా చెప్తాడంటే, మీరు ఈ అహంకారంతో ఉన్నారు, తప్పకుండా ఈ చాతుర్వర్ణాల్లో శూద్రులు పరిపాలిస్తే మీరు అందరూ శూద్రుల చేతిలో మీరు గుణపాఠాలు నేర్చుకుంటారు అని ఆయన హెచ్చరించినాడు. నిజంగా ఆయన చెప్పినట్టే జరుగుతుందన్నమాట. అందుకని వాళ్ళు అంటారు, జాతి పోరాటాల్లో వాళ్ళే తప్పకుండా రేపొద్దున రకరకాలుగా ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏమంటే, పాలిటిక్స్లో ఓటు హక్కు ఎవరికి ఉంటే వాళ్ళని ఇది చేయాలంటారు. డిస్క్రిమినేషన్లో మనం చూడాల్సిందే అనేక రకాలైన డిస్క్రిమినేషన్స్ ఉంటున్నాయి మన లోపల. క్లాస్లో మనము పిల్లల్లో కూడా డిస్క్రిమినేషన్స్ చూస్తుంటాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే, ఎప్పుడు కూడా చదువులో ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడెప్పుడు చర్చించుకుంటూ ఉండాలి. టీచర్స్లోనే డిస్క్రిమినేషన్స్ ఉంటే వాళ్ళు పిల్లలతో ఏం చర్చిస్తారు? అందుకని ఇదేదో అమెరికాలో జరిగింది కాబట్టి మనం ఇక్కడ దాని గురించి స్పందించాలా. ప్రపంచమంతా స్పందిస్తూ ఉంది జార్జ్ దీని గురించి. అయితే ప్రతి చోట ఉండే డిస్క్రిమినేషన్స్, నా మనసులో ఉండే డిస్క్రిమినేషన్స్ నేను చూసుకోవటం లేదు. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, మనము సైకలాజికల్ అని ఏమన్నా కూడా ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ మన మనసులోనే పుడతాయి. మనుషులంతా సమానమే అన్నప్పుడు ఒకరికి తెలివి ఎక్కువ, ఒకరికి తెలివి తక్కువ ఉండదని కాదు. తప్పకుండా మనుషులంతా సమానం అన్నప్పుడు ఒక ధనికుడు, ఒక పేదోడు ఉండరని కాదు. ఆ తారతమ్యాలు ఉండాలా అని కూడా మనం చెప్పడం లేదు. అయితే ఉంటాయి తప్పకుండా. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కమ్యూనిస్టులు అందరినీ సమానం చేయాలనుకున్నా, ఉండే వాళ్ళ దగ్గర ఒక చోట డబ్బు కుప్ప పడిపోతుంది. లేని వాళ్ళేమో ఆ అవసరాల కోసము అప్పుడప్పటికి సఫర్ అవుతూ ఉంటారు. ఈ భేదాలు తప్పనిసరిగా ఉంటాయి. భేదాలని మనము సంపూర్ణంగా తీసేయాలంటే కుదిరేది కాదు. మనసులో ఉండకూడదు. బయట బాహ్యంగా అన్ని భేదాలు ఉంటాయి. ధనికులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, ఏమీ తెలివి రాని వాళ్ళు ఉంటారు, బాగా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏమీ చదువు రాని వాళ్ళు ఉంటారు, కొందరు చాలా బ్రిలియంట్గా ఉంటారు, కొందరు చాలా డల్గా ఉంటారు, కొందరు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు, కొందరు అనారోగ్యంగా పీలగా ఉంటారు. ఈ భేదాలు అన్ని చోట్ల ఉంటాయి. అయితే మనము దాన్ని డిస్క్రిమినేషన్గా చూడకూడదు. వాళ్ళని వాళ్ళగా చూడాలా. వాళ్ళ స్థాయి నుంచి ఏమన్నా మనం చేయగలుగుతామా, అదొకటి. అవునమ్మా. ఇంకోటి ఏంటంటే, నేను ఇంజనీరు, నేను డాక్టరు, నేను టీచరు అని వీఆర్ ఆల్ డివైడెడ్ బికాస్ ఆఫ్ ద లేబుల్స్.
అందరూ లేబుల్స్ తగిలేసుకుంటాం. నేను మహాపండితుణ్ణి, నేను పలాని జిడ్డు కృష్ణమూర్తి, దీంట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇట్లా డివైడ్ చేసుకుంటాం మనకు మనుషుల్ని. నిజంగా లోపలికి చూస్తే ఈ డివిజన్స్ అన్నీ కూడా మనము ఈ లేబుల్స్ అన్నీ తీసేస్తే నాకుండే డిగ్రీ, నాకుండే స్కిల్స్, ఈ స్కిల్స్ కూడా డిస్క్రిమినేషన్ ఏనమ్మా. వీళ్ళకి ఆ స్కిల్ ఉంది, వీడు మెకానిక్, నేను డాక్టరు, నేను ఇంజనీర్, ఇవన్నీ తీసేసేయండి. ఏం మిగులుతుందంటే వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనం జస్ట్ మనుషులం. ఈ స్పృహ చాలా ఆ మనుషులము అన్నప్పుడు కేవలం మనుషుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనుషులుగా ఉండము. మనం మొత్తం ప్రకృతితో మన సంబంధం ఏంటి, జంతువులతో మన సంబంధం ఏంటి, ప్రాణికోటితో సంబంధం ఏంటి, చేతనంతో సంబంధం ఏంటి, అచేతనంతో సంబంధం ఏంటి, మొత్తం అంతటితో ప్రకృతితో మనకు సంబంధంలో మనం ఉంటున్నామా ఎరుక ఉండాలి. బేసికల్గా ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ వస్తుందంటే మనము దేంతో మన మైండ్ ఆక్యుపై అయి ఉంటుంది, కిక్కిరిసిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉంటుందో అప్పుడు మీరే పరీక్షలు చేసుకోండి. పిల్లలు కూడా పరీక్షలు, వాళ్ళ ఎగ్జామినేషను, ఆ ఇన్ఫర్మేషను, నేను మ్యాథ్స్, నేను సైన్స్ రాయాలా, ఈ ఇన్ఫర్మేషన్తో ఉన్నప్పుడు చాలా సున్నితమైన విషయాల్ని వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అట్లని వాళ్ళు ఈ చదువుకు దూరం కావాలని చెప్పడంలే. చదువు అనేది ఎంత అవసరమో అంతవరకు ఉండి మిగతా మైండ్ అంతా కూడా చాలా అలర్ట్గా, అవేర్గా, చాలా ఎరుకలో ఉన్నప్పుడు డిస్క్రిమినేషన్ నుంచి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మనం పొరపాటు ఎప్పుడు చేస్తామంటే మన మైండ్ చాలా బిజీగా కిక్కిరిసిపోయినప్పుడే పొరపాటు చేస్తాం. ఆఫీసర్ కూడా ఆయనకి ఏ టెన్షన్స్ ఉన్నాయో ఏమున్నాయో, పైగా వీళ్ళు పేపర్లో రాసినది ఈరోజు పేపర్ చూస్తే అది రైట్ కాదనిపిస్తుంది. ఆల్రెడీ ఆయన క్రిమినల్, చాలా పెద్ద క్రిమినల్. ఆ డాలర్ నోటు, దొంగ నోటు, దాన్ని మార్చేకపోయినాడు. ఆ పోలీసుకు తెలిసి ఉంటుంది వీడి క్రిమినల్ అని, ఇదని. దీంట్లో ఒక ర్యాష్గా ప్రవర్తించడంలో ఆయన ప్రాణం పోయింది. ఒక 8 నిమిషాలు 6 సెకండ్లు గట్టిగా ఎట్లా ఒత్తి పట్టాడు మెడి దగ్గర, ఆయన ప్రాణం పోయింది. మనం చూసినప్పుడు ఈ దీంట్లో ఆయనకి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆయనకి డ్యూటీ పరంగా చాలా సిన్సియర్గా చేస్తున్నాడు. ఇవన్నీ ఒకరి పరంగా కాదు మనము చూడాల్సింది. మంచి చెడు అనేది వ్యక్తిపరంగా ఉండదమ్మా, మనసు పరంగా చూడాలి. ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు? అందుకే ఒకరు ఎవరినన్నా హత్య చేసినా, ఇంకొకటి ఘోరం జరిగినా, ఏ పరిస్థితుల్లో ఎందుకు అట్లా ఇచ్చేశాడు అనే దీన్ని మనము కొంచెం లోతుగా చూడాలి. అంతేగాని ఇప్పుడు ఆ విధంగా మనము విశాలంగా చూడకపోతే ఏమవుతుందనంటే ఈ పెద్ద ఇదవుతాయి, పెద్ద దీంట్లో ఉద్యమాలు చెలరేగుతాయి. ఇంకా నీగ్రోళ్ళంతా కూడా రెచ్చిపోతారు. రెచ్చగొట్టడం అనేది న్యూస్ పేపర్లు, మీడియా ఇప్పుడు చాలా సులభం అమ్మ. రెచ్చగొట్టడం అనేది ఎంత సులభమో చెప్పలేము. మనము ఈ సమావేశం పెట్టుకున్నామంటే ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడానికి కానే కాదమ్మా. మనము ఈ డిస్క్రిమినేషన్స్ మైండ్లో ఎందుకు ఉంటున్నాయి? ఇది తెల్లవాళ్ళు, ఇది నల్లవాళ్ళు, ఈ విధంగా కాదు. మనకు కొన్నిసార్లు జంతువుల పరంగా చూస్తే కొన్ని జంతువులనేమో చాలా గొప్ప గౌరవంతో చూస్తారు. కుక్కల్ని సాక్కుంటారు కొంతమంది. ఆ కుక్కలు చాలా, అమ్మాయి అంది ఇప్పుడు, ఆ కుక్క ఆమెకి ఇంపార్టెంట్. కుక్క అయినా అది చక్కగా చేస్తే ఆమె చాలా సంతోషం. మనుషులు ఆమెకి సరిపోదు, కుక్క ఇదని. ఆ అమ్మాయి చెప్పినాక నేను ఇంకో స్టోరీ చదివాను, సరిగ్గా అట్లే ఉందన్నమాట. పార్కులోకి ఒక ఆమె తెల్లామె వచ్చింది, కుక్కను పట్టుకొని వచ్చింది. కుక్క ఆమెకు చాలా ఇష్టం. ఆ కుక్కతో అంత మొత్తం పెద్ద పార్కు అమెరికా దీంట్లోనే, ఆ పెద్ద పార్కులో 100 ఎకరాలు ఉందన్నమాట. ఆ పార్కులో కుక్కతో ఆమె విహారం వచ్చింది. ఒక నీగ్రో ఆయన ఇచ్చేసి ఫోటో తీస్తున్నాడు. ఆమె సడన్గా గ్రహించింది, నా ఫోటో తీస్తున్నాడు, నా కుక్క ఫోటో తీస్తున్నాడు. గొడవకు దిగింది. గొడవకు దిగితే నల్లోడివి, నీకు ఇదేం బుద్ధి అని ఆయన రంగుని మెన్షన్ చేసి తిట్టేక మొదలుపెట్టింది. ఈ లోపల ఆమె ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే పోలీస్ ఆయన వచ్చినాడు.
పోలీస్ ఆయన వస్తే, చూడు నువ్వెందుకు ఫోటో తీస్తున్నావు, ఫోటో తీయకపోతే నేను ఇప్పుడు గొడవలో ఆ ఫోటో ఉంది కాబట్టి నేను బతికిపోయినా, ఆ ఫోటో లేకపోతే నేను ఎట్లా, నన్ను తిట్టిందామే చూడు అని చెప్పి అవన్నీ రికార్డు చేశాడు, అవన్నీ వినిపించాడు. రీసెంట్గా నేను రికార్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు, లేకపోతే నేను రికార్డే చేయకపోతే నువ్వు ఎట్లా నమ్మేవాడివి, నన్ను సరిగ్గా అమ్మాయి చెప్పిన కథ మాదిరి ఉందన్నమాట. ఇవి నిరంతరంగా జరుగుతుంది. కృష్ణ అందుకని డిస్క్రిమినేషన్స్ కృష్ణ గారి మేము ఇప్పటివరకు ఈ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఫ్లాయిడ్ విషయమే కాదు, మామూలుగా క్లాస్ రూమ్ నుంచి ప్రతి చోట డిస్క్రిమినేషన్ అనేది కనపడతా ఉంది మనకి. ఇంట్లో ఆడపిల్ల మగపిల్లవాడు, ధనిక పేద, క్లాస్ రూమ్లో బాగా చదివేవాడు చదవనివాడు, ఇలా ప్రతి చోట మనం ఈ డిస్క్రిమినేషన్ చూస్తున్నాం కదా. ఇది శివరామ్ గారు అంటారు, ఇది మనసుకు సంబంధించింది, మనసులో మీరు అలా ఉంది కాబట్టి అది బయటికి అలా మనం వ్యవహరిస్తున్నాము అంటారు. సో దాని గురించి మీరు కూడా కొన్ని విషయాలు మాతో పంచుకుంటే, అందరూ చూస్తున్నారు మా టీచర్స్ పిల్లలు కూడా. ఇది చాలా సీరియస్గా అనుకుంటున్నాం. అంటే క్లాస్ రూమ్లో మన ఇంట్లో అన్ని చోట్ల జరుగుతుంది, అది ఏదో అమెరికాలో జరిగిందని కాదు. దాని గురించి ఎక్కడ చూసినా డిస్క్రిమినేషన్. కృష్ణ గారు మన 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 ప్రతిబింబమే ఉంటుంది బయట ఎక్కడైనా. మనలో మనం భిన్న కోణాల్లో మనం కూడా ఎక్కడో ఈ వివక్షే ఉంటుంది మనలో కూడా. మనం ఒక భర్తగా, ఒక టీచర్గా, లేకపోతే మన ఒక ఆధిపత్యంగా మనం ఈక్వల్గా చూడలేని పరిస్థితి వస్తూ ఉంది. దాని ప్రతిబింబమే మన చుట్టూ ఉన్న ఇదంతా. మనం కూడా అందులో భాగమే. టోటల్గా ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న వివక్షల్లో ప్రత్యేకంగా మనం చూసుకోవటం, మన వివక్ష ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాము అనే కోణం నుంచే మిగతా వాళ్ళని మనం కొంచెం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనేది మేజర్. ఇది డిస్క్రిమినేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ థింగ్ ఇన్ ది వెరీ హ్యూమన్ సిస్టమ్. మనం ఏం చేస్తామంటే, బికాజ్ వీ బికమ్ అవేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్, వీ సడన్లీ సీ అరౌండ్ us that there is a discrimination that is everywhere. But the very word discrimination means that we are separating ourselves from our surroundings. From there begins the method of discrimination. This is very much inbuilt in the system. Otherwise, if we have to get knowledge, we have to discriminate ourselves from our surroundings. Only then we can get knowledge. So dan taluku accumulated expression any kind of social discrimination or any kind of individual discrimination or inequality, all these things are born out of our very learning process. Our learning has taught us to discriminate everything. If we don't discriminate, we are considered to be uncivilized. From there, discrimination begins, and it gradually accumulates into totalitarian regimes or autocratic regimes or political discrimination. All kinds of discriminations emanate or arise from our learning process. Thank you. You want to share? సార్, మరి ఇది ఇన్బిల్ట్ అనుకుంటున్నాం కదా, అంటే మనం నాకు పుట్టుకతోనే వచ్చింది అనే ఒక భావన ఉన్నప్పుడు
కెన్ వి డూ సంథింగ్ బెటర్? ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ డిస్క్రిమినేటింగ్. ఇప్పుడు నేను That's what. నేర్చుకోవాలి. నాకు చెప్తారు నా గురువులు కానీ నా టీచర్లు కానీ, దే హ్యావ్ టాట్ మీ టు లెర్న్ టు లైక్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ బి లైక్ దిస్, యూ షుడ్ బి సంబడి. పర్లేదు మాట్లాడదాం, స్పీక్ లైక్. అంటే అంటే సార్ ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ పాల్పడతాం. ఖచ్చితంగా వితౌట్ డిస్క్రిమినేషన్ దెర్ ఈజ్ నో లైఫ్ మూమెంటే ఉండదు కదా. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనే దాని తాలూకు మూలాల్లోకి మనం ఇఫ్ వీ కెన్ ట్రావెల్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఆర్ సెల్ఫ్ అనాలిసిసే తప్ప నో సిస్టమ్ అవుట్ సైడ్ అవర్ సెల్ఫ్స్ కెన్ టీచ్ us హౌ నాట్ టు డిస్క్రిమినేట్, బికాస్ వీ హ్యావ్ బీన్ టాట్ టు డిస్క్రిమినేట్. మనకి అలవాటు, ఇట్ ఈస్ ది వెరీ న్యాచురల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. సో వై డిస్క్రిమినేషన్ అంటే, నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలంటే ఐ హావ్ టు డిస్క్రిమినేట్. నేను డిస్క్రిమినేట్ చేయలేదనుకోండి, నా అస్తిత్వం ఎలా నిలబడుతుంది? నేను అనే నా స్థితి నిలబడాలి అంటే నేను డిస్క్రిమినేట్ చేయాలి. బట్ టు వాట్ ఎక్స్టెంట్, టు వాట్ లెవెల్, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అన్నమాట. డిస్క్రిమినేషన్ టు వాట్ ఎక్స్టెంట్? ఇప్పుడు సివిలైజేషన్ మొత్తం డిస్క్రిమినేషన్ నుంచే వచ్చింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో సివిలైజేషన్. వీ వుడ్ హ్యావ్ రిమైన్డ్ ఏ కేవ్ మ్యాన్ ఆర్ కేవ్ సొసైటీగానే ఉండిపోయేవాళ్ళం కదా. దట్ మీన్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మెథడ్స్ ఆర్ మీన్స్ ఫర్ అవర్ సర్వైవల్. ఆ సర్వైవల్ మెకానిజం ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో అక్కడి నుంచి సైకలాజికల్ డిస్క్రిమినేషన్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి. విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ బ్యాడ్, విచ్ ఈజ్ సూటబుల్, విచ్ ఈజ్ నాట్ సూటబుల్, which is acceptable, which is not acceptable. All the train of dualities, they emanate from this very original method of discrimination. దాని బేసిస్గానే ఎడ్యుకేషన్ కూడా నడుస్తుంది. See, after I'm told that I don't know anything, so I'm being told that I should know everything. సో ది ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఎక్కడైతే జరుగుతుందో, వేర్ థింకింగ్ హ్యాస్ బిగన్, వేర్ థాట్ హ్యాస్ టేకెన్ ఎ సపరేట్ టర్న్ తీసుకుంది, అది ఎక్కడ అనేది మనం ఎగ్జామిన్ చేయగలగాలి. అది వీ కాంట్. ఇప్పుడు దిస్ ఈజ్ ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది ప్రాసెస్ అంతా కూడా దిస్ ఈజ్ ఏ ఫాలోఅవుట్ ఆఫ్ అవర్ ఏజ్ ఓల్డ్ డిస్క్రిమినేషన్. ఇట్ హ్యాస్ నాట్ సడన్లీ అరైజన్. ఇట్ ఈస్ ఎ ఫాలోఅవుట్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్ అనమాట. అట్లా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, సెక్స్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. ఈ సెపరేట్ ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్, నాకు ఆన్ ది కాంట్రరీ, మనకి డిస్క్రిమినేషన్ సీమ్స్ టు బీ వెరీ మచ్ నెససరీ ఫర్ హ్యూమన్ సర్వైవల్. ఇఫ్ యూ కాంట్ డిస్క్రిమినేట్, యూ కాంట్ సర్వైవ్. Why should I? There is no question of why. It is how that is happening. So, when has this discrimination began? Anedi, it lies with the individual to discover. Philosophers have told us, many realized persons have told us that this is how the self has begun, or the self has no beginning, and rakakala philosophies aithe chepparu gaani, but all of them we have to verify. But one thing is obvious, that this discrimination is inbuilt, inherent. You cannot remove it by any method except by yourself recognizing that what you are discriminating, is it necessary or not. Self awareness. A self awareness ఎలా వస్తుంది? నాట్ బై అగైన్ డిస్క్రిమినేషన్ ఆర్ అనాలిసిస్. మళ్ళీ దానికి కూడా డిస్క్రిమినేషనే చేస్తాం కదా. వాట్ ఈజ్ సెల్ఫ్ అండ్ వాట్ ఈజ్ నాట్ సెల్ఫ్, వాట్ ఈజ్ సొసైటీ అండ్ వాట్ ఈజ్ ఇండివిజువల్. ఈ డివిజన్స్ అన్నిటినీ కూడా మనం అసలు ఫస్ట్ మనం దేనైనా నేర్చుకుంటామంటే ఒకదాన్ని పక్కకి పెట్టి కానీ ఇంకోదాన్ని నేర్చుకోలేము. ఆ పక్కకి పెట్టడమే ది ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్కి మనం వీ షుడ్ ల్యాండ్ అనమాట. అప్పుడు మేబీ ది ఇష్యూ ఆఫ్ డిస్క్రిమినేషన్ రాదు, ది ఇష్యూ ఆఫ్ హ్యూమన్ సొసైటీ మూవింగ్ ఇన్ మోస్ట్ డిజాస్ట్రస్ వే అనే విషయం అప్పుడు తెలుస్తుంది మనకి. వీ కాంట్ బ్లేమ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ సొసైటీ, బికాస్ వీ డోంట్ నో, బికాస్ వీఆర్ వెరీ మచ్ బోర్న్ ఇన్ టు దిస్ డిస్క్రిమినేటివ్ సిస్టమ్. నాకు తెలిసేలో నాకేం తెలియకుండానే నేను ఈ సిస్టంలో పుట్టేస్తున్నాను. నేను చేస్తాను. ఇది మేబీ డిస్క్రిమినేషన్ ఈజ్ జెనెటిక్ ఆల్సో. ఇట్ కుడ్ బి జెనెటిక్ ఆల్సో. ది వెరీ జెనెటిక్స్
structure is discriminated because the cell which is there, as UG Krishnamurti says, the cell is so selfish that it will not allow any other cell to survive other than itself. The very body mechanism is like that. So out of this body only the thinking is coming. So this is a Herculean task. We have to find out why this discrimination is taking place. All the things now which we are seeing around us are nothing but they are the expressions of some innate discriminate situation that we are going through. అప్రెస్డ్ కూడా మళ్ళీ మామూలుగా అయినప్పుడు మళ్ళీ తను రియల్గా థింక్ చేయడానికి అప్రెస్డ్ బాగా డబ్బు సంపాదించిన This is a cyclical movement kada. See, as Marx says, the relationship between the individual and the society depends upon its technological advancements. దాని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్న కొద్దీ దాన్ని ఎవరైతే మాస్టర్ చేస్తాడో వాడు హీ గెయిన్స్ ది అప్పర్ హ్యాండ్, అండ్ వాడు ఎవడైతే గెయిన్ చేయడో వాడు హీ ఫాలోస్ ఇట్ అనమాట. సో ది అప్రెస్డ్ బికమ్స్ ది లీడర్ అండ్ ది లీడర్ బికమ్స్ ది సప్రెస్డ్ అనమాట. దిస్ ఇస్ అన్ ఇన్విటబుల్ చేంజ్ దట్ గోస్ ఆన్. కాకపోతే న్యూవర్ ఫామ్స్లో వస్తుంది డిస్క్రిమినేషన్ అనేది, న్యూవర్ అండ్ న్యూవర్ ఫామ్స్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. కనపడకపోవచ్చు కూడా, అది డిస్క్రిమినేషన్ అనకపోవచ్చు. మేబీ దట్ ఈస్ ది రూల్ ఆఫ్ ది టైం అనొచ్చు, అలా లేకపోతే రూల్ ఆఫ్ ది ల్యాండ్ అనొచ్చు అట్ దట్ మూమెంట్. ఇప్పుడు ఈక్వాలిటీ, మనం ఏదో కాన్స్టిట్యూషన్ చదువుతుంటే ఈక్వాలిటీ ఫర్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ ఇండివిజువల్స్ అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఉంది. దట్స్ అన్ ఐడియల్, బికాస్ ది కాన్స్టిట్యూషన్ వాంట్స్ us to travel towards that equality, which we can't do, because we have to discriminate. Discriminate చేయకపోతే we can't travel towards that. So discrimination is not a sin, but discrimination taking most disastrous proportion is the thing questionable. ఇప్పుడు మన అమెరికాలో జరిగింది అది ఓపెన్గా అందరూ చూస్తూనే ఉన్నారు అది. సో ఇది ఇది దేనికి పరాకాష్ట అంటే బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటలిస్టిక్ యాటిట్యూడ్, క్యాపిటలిస్టిక్ స్పెక్టర్ అంటారు చూడండి, అది దాని మాన్స్టర్స్ ప్రపోర్షన్స్ చేరిపోయినప్పుడు దాని తాలూకు ఎక్స్ప్రెషన్స్ ఇలాగే ఉంటాయి. బికాస్ ది ఎంటైర్ వరల్డ్ బై చాయిస్ ఆర్ బై కంపల్షన్ ఈజ్ యాక్సెప్టింగ్ దేర్ క్యాపిటలిస్టిక్ టెండెన్సీ. సో inherent destruction of this accumulated discrimination reflects in this like this anamata. So it collapses on its own. Anything that reaches its proportion, peaks, automatically it collapses. Maybe this is the beginning. This is the beginning of so-called freedom, free society. సో ఇంకొక టర్న్ తీసుకునింది. అంటే డిస్క్రిమినేషన్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది, డిస్క్రిమినేషన్ మనం తీసేయలేము. బట్ వెన్ వీఆర్ అవేర్, అట్లీస్ట్ వీ అవర్ సెల్స్ కెన్ బీ alert, I think, at that moment. So we as human being, we treat other humans, other species as alike. So with this we will conclude this, we are concluding this session. Thank you so much, and next week malli inkoka topic tho kaluddam. Thank you.